49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. రైతులకు ఇది భారీ ఊరట కలిగించే అంశం. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వల్ల చాలా ప్రయోజనం కలగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలతో పాటు వ్యవసాయంలోనూ సంచలనాలు క్రియేట్ చేయనుంది. ఇండియాలో ఏఐ ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త విప్లవం వస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ వ్యవసాయ విధానాలు, పరిశోధనలు, పెట్టుబడుల నిర్మాణంలో ఏఐ ప్రధాన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. భారతీయ వ్యవసాయం చాలా కాలంగా అనిశ్చిత వాతావరణం, సరైన సమయంలో సమాచారం అందకపోవడం, మార్కెట్ సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నిర్మాణాత్మక సమస్యలకు ఏఐ పెద్ద స్థాయిలో పరిష్కారాలు అందించగలదని కేంద్ర మంత్రి చెప్పారు. ఏఐ బేస్డ్ టూల్స్ రైతులకు సరైన విత్తనాల కాలం నిర్ణయించడం, తెగుళ్లను ముందుగానే గుర్తించడం, ఎరువులు, ఇతర ఇన్పుట్ ఖర్చులను తగ్గించే మార్గాలు గుర్తించడం వంటి పనులు చేసి పెడతాయి. రైతులను మార్కెట్లతో నేరుగా అనుసంధానం చేస్తాయి. దీనివల్ల ఉత్పత్తి పెరగడంతో పాటు ఆదాయం కూడా మెరుగుపడుతుంది. చిన్న రైతులకు భారీ ఆర్థిక అవకాశాలు. భారతదేశంలో సుమారు 140 మిలియన్ల వ్యవసాయ కమతాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం సన్నకారు రైతులవే. ప్రతి రైతు సంవత్సరానికి కనీసం 5,000 రూపాయలు ఆదా చేయగలిగితే దేశవ్యాప్తంగా దాదాపు 70,000 కోట్ల అదనపు విలువ సృష్టించవచ్చని జితేంద్ర సింగ్ వివరించారు. మహారాష్ట్రలో అమలు చేస్తున్న 500 కోట్ల మహా అగ్రి ఏఐ పాలసీ 2025-29ను ఉదాహరణగా చూపిస్తూ ఇలాంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు కేంద్రం మద్దతిస్తుందని తెలిపారు. భారత్ విస్తార్ బడ్జెట్ సపోర్ట్ కేంద్ర బడ్జెట్ 2026-27లో భారత్ విస్తార్ అనే మల్టీలింగ్వల్ ఏఐ టూల్ను ప్రతిపాదించారు. ఇది అగ్రిస్టాక్ పోర్టల్స్, ఐకార్ వ్యవస్థల వ్యవసాయ పద్ధతుల ప్యాకేజ్లను ఏఐ సిస్టంతో అనుసంధానం చేస్తుంది. రైతులకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సలహాలు అందించడం దీని ప్రధాన లక్ష్యం. భారతీయ నేల రకాలు, వాతావరణ పరిస్థితులు, పంట రకాల ఆధారంగా చిన్న ప్రత్యేక ఏఐ మోడళ్లను తయారు చేస్తారు. తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ టూల్స్ మొబైల్ ఫోన్ల ద్వారా ఉపయోగించుకునేలా రూపొందిస్తారు. ఇండియా ఏఐ మిషన్, భారత్ జెన్ వ్యవసాయ ఏఐ కార్యక్రమాలను 10,372 కోట్ల ఇండియా ఏఐ మిషన్తో అనుసంధానం చేశారు. ఈ మిషన్ దేశానికి స్వంత కంప్యూటింగ్ సామర్థ్యం, డేటా మౌలిక వసతులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ నిర్మించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ జెన్ అనే ప్రభుత్వ ఆధ్వర్యంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వ్యవస్థ కింద అగ్రిపరం అనే వ్యవసాయానికి ప్రత్యేకమైన ఏఐ మోడల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది 22 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. రైతులు తమ సొంత భాషలో సలహాలు పొందే అవకాశం కల్పించడం దీని ప్రత్యేకత. రీసెర్చ్, డేటా, నేషనల్ కొలాబరేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఓపెన్ ఇండియా ఏఐ ఓపెన్ స్టాక్ను అభివృద్ధి చేస్తుంది. దేశంలో ఎక్కడ అభివృద్ధి చేసిన అగ్రికల్చర్ ఏఐ పరిష్కారాలైనా నేషనల్ ఫ్రేమ్వర్క్తో అనుసంధానం కావడానికి ఇది సహాయపడుతుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఐఐటీలు, ఐఐఎస్సి, ఐకార్ వంటి సంస్థలతో కలిసి అడ్వాన్స్డ్ ఏఐ, డీప్ టెక్ పరిశోధనలకు నిధులు అందిస్తోంది. డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నేల ఆరోగ్య కార్డులు, భూమి రికార్డులు మెరుగుపడుతున్నాయి. ఏఐని ఎర్త్ సైన్సెస్తో కలిపి వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల రైతులు ముందుగానే ప్రణాళికలు చేసుకునే అవకాశం ఉంటుంది. బయోటెక్నాలజీ ద్వారా వ్యాధి నిరోధక పంటలు అభివృద్ధి చేయడం, మొక్కల వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించడం కూడా ముఖ్యమైన అంశాలుగా జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పాత రంగంగా కాకుండా వ్యూహాత్మక రంగంగా చూడాలని కేంద్ర మంత్రి సూచించారు. అగ్రికల్చర్ ఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద ఉపయోగించని ఉత్పాదకత మార్కెట్గా అభివర్ణిస్తూ చిన్న పైలట్ ప్రాజెక్టులకు బదులుగా విస్తృత స్థాయి ప్లాట్ఫామ్లకు పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. డిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్రిసాట్, ఐకార్ అంతర్జాతీయ సంస్థలతో కలిసి నేషనల్ అగ్రి ఏఐ రీసెర్చ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. పంటలు, నేల, వాతావరణానికి సంబంధించిన భారతదేశానికి ప్రత్యేకమైన డేటా సెట్లను నిర్మించడం దీని ప్రధాన లక్ష్యం.